సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషారఫేన రజతాచలకాశ ఫణీష కుంద మందార సుధాపయోనిధి సితతామరస అమరవాహిని శుభాకార తనుప్పు నిన్ను మదిన్గానగనెన్నడు కల్గు భారతి. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చడియమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్చుత కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్. సభా సరస్వతికి ప్రణామాంజలి. ఏంటి ఆ సాధనా సంపదలో ఉండేటటువంటి మొదటి పాఠం అంటే, భగవంతుడంటే ఎవరు? నిత్య అనిత్య వివేకము. కొంచెం కూడా నీకు బుద్ధి లేదా అని అంటూ ఉంటాం. అంటే ఆ వివేకాన్ని బుద్ధి అనే పదానికి వివేకము అనే అర్థం ఉంది. కాబట్టి ఆ వివేకాన్ని పెంపొందించుకోవాలి. ఎటువంటి వివేకము అంటే నిత్యము అనిత్యము, నిత్య అనిత్య వివేకము. ఏంటి నిత్యము ఏంటి అనిత్యము అని నీకు తెలిసిపోతే దక్షుడు అంత ఎగిరిపడాల్సిన అవసరం లేదు కదా, ఎగిసి పడాల్సిన అవసరం లేదు. అందరిలోనూ భగవంతుణ్ణి చూడాలి అనేటటువంటిది వాచకంగా ఆయనకి తెలిసి ఉండినా, బ్రహ్మజ్ఞాన గురువు తత్వంలో ఆయన ఉన్నాడు. అంతా ఒకటే అని ఆయనకి తెలుసు, ఒకటే అంతా అని ఆయనకి తెలుసు. కానీ తనలో ఉన్నటువంటి అహంభావాన్ని సంపూర్ణంగా విడిచి పక్కన పెట్టలేనటువంటి పరిస్థితి. ఈ విషయం మనకు అర్థం కావడానికే ఆయన స్వామి మన మహేశ్వరులు 7 రకాల గురువులను చెప్పారు. ఈ పరమ గురువు ఏమి నేర్పిస్తాడు అంటే, మొట్టమొదట నీవు ఇది నేర్పిస్తాడు. ఇందాక మనం పురాణ పంచలక్షణాలు 5 చెప్పుకున్నాం కదా. సృష్టి అంటే ఇది, ప్రతి సృష్టి అంటే ఇది, వంశం అంటే ఇది, మన్వంతరం అంటే ఇది, వంశానుచరితం అంటే ఇది కదా 5 లక్షణాలు. ఈ 5 లక్షణాల ఆధారంగా నిన్ను నీకు దర్శింపజేసేటటువంటి బోధను, ఆత్మబోధను, జ్ఞానబోధను చేసేటటువంటి వారు పరమ గురువులు. అట్లా మనము పరమ గురువుని అర్థం చేసుకోవాలి. పరమ గురువు అనగానే అమ్మ జన్మ ఎలా కలిగింది, జననం అంటే ఏమి, మరణం అంటే ఏమి, పిండం అంటే ఏమి, రూపం అంటే ఏమి, రూపాతీతం అంటే ఏమి అనేటటువంటి విషయాలను తెలియజేస్తారు. ఇప్పుడు వెంటనే పార్వతీదేవి ఏమి అడుగుతుంది అంటే, 7 రకాల గురువుల్ని పరిచయం చేసిన తర్వాత, స్వామి మరి పిండం కిం తు మహాదేవా, పిండం కిం అంటే పిండం అంటే ఏమి, రూపం కిం సముదాహృతం రూపం అంటే ఏమి, రూపాతీతం చ కిం ప్రోక్తం ఏతదాఖ్యాహి శంకర. ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి ఇప్పుడు పార్వతీదేవి వేసినటువంటి ప్రశ్నల్లో? పిండం అనగానేమి, పదం అనగానేమి, రూపం అనగానేమి, రూపాతీతం అంటే ఏమి అంటే పునాదిని బలంగా నిర్మించుకుంటే పురాణం మొత్తం మీరే చెప్పేస్తారు. పురాణంలో ఉండే అన్ని విషయాలను మనం ఎవరికి వాళ్ళుగా అర్థం చేసేసుకోవచ్చు స్వయంగానే. అయితే స్వయంగా అర్థం చేసుకోవడానికి ఏం కావాలి? చూపు కావాలి. ఆ చూపే ఇది. ఆ తర్వాత వేసినటువంటి ప్రశ్న 4, 7 మంది గురువులు బాగా మనకు అర్థమైపోతే ఆ పునాది మీద తరువాతి ప్రశ్న పార్వతీదేవి వేసినది, అసలు పిండం ఎలా తయారైంది? పిండం అంటే మనమే కదా. పిండం అంటే ఏమి, పదం అంటే ఏమి, రూపం అంటే ఏమి, రూపాతీతం అంటే ఏమి? 4 ప్రశ్నలు. ఇప్పుడు ఈ 4 ప్రశ్నలకు సమాధానం మనకి ఎవరు చెప్పగలరు? ఇప్పుడు మనం అనుకున్నటువంటి 7 మంది గురువులలో అక్కడికి వెళితే తప్ప జననము, మరణము, సృష్టి రహస్యము, భగవంతుడు, మానవుడు, సమస్త విషయాలు వాటి యొక్క సారం మనకు అర్థమయ్యే అవకాశం ఇక్కడే ఉంది. కనుక ఆమె ఆ ప్రశ్న వేస్తుంది. ఈ విషయాలన్నీ వాళ్ళు ఎలా తెలియాలి గురుదేవా అని ఆమె అడిగినప్పుడు ఆయన
పిండం అంటే ఎవరని అనుకుందాం? ఎవరిని మనం పిండంగా భావిద్దాం? కడుపులో 3 నెలలప్పుడు అమ్మ గర్భంలో మనము పిండం తయారయ్యింది అని అంటాం. అంటే ఈ మాంసపు ముద్ద, ఈ శరీరం అనేటటువంటి ముద్ద వ్యక్తిగతంగా, ఇది వెష్టిగా సమస్త భూమండలాన్ని, సమస్త సృష్టిని పిండంగా భావిస్తే అది జగత్తు, ఇది శరీరం. అది జగత్తు క్షేత్రం, ఇది శరీర క్షేత్రం. ఎట్లా భావించినా పర్లేదు. ముందే నేను చెప్పా, సృష్టి అంటే నేను వ్యక్తిగతంగా నా గురించి నేను తెలుసుకున్నా పర్లేదు, అటువైపుకు వెళ్ళి జగత్తు గురించి తెలుసుకున్నా పర్లేదు కదా. అట్లాగా మనం చూసినప్పుడు ఇక్కడ పిండం కూడా నా గురించి నేను తెలుసుకున్నా పర్లేదు, జగత్తు గురించి తెలుసుకున్నా పర్లేదు. అయితే మనకు కావాల్సింది ఏంటి? యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్. ఇదే శ్లోకమే విష్ణునామంలో ఉంది కదా, అదే శ్లోకమే స్కాంద పురాణంలో ఆరంభంలో ఉండేది కూడా ఇదే. యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్. మరి దేనిని నేను తెలుసుకుంటే నేను తరించిపోగలను? తరించిపోవడం అంటే తానే దైవంగా ఎదిగిపోవడం, తానే దైవంగా తెలుసుకోవడం, తానే దైవంగా మారిపోవడం. కాబట్టి పిండము అంటే ఇది ఎలా తయారయ్యింది, ఎలా వచ్చింది, ఈ సృష్టి ఏమిటి అని తెలుసుకోవడం. పిండం కింతు మహాదేవ పదం కిం సముదాహృతం. అంటే పదము అంటే ఏమనుకుంటారు మనం మామూలుగా? పాదము, భగవంతుని పదాలను పట్టుకోవాలి, భగవంతుని పాదాలను పట్టుకోవాలి అంటాం. పదం అంటే మనం కనిపించేటటువంటి కాళ్ళు లేదా శరీరము, ఒక అవయవంగా మనం భావిస్తాం. అట్లా కాదు, ఇక్కడ పిండం ఏదో తెలుసుకోవాలి కదా. ఆ పిండము ఎక్కడి నుంచి వచ్చింది అనేటటువంటి విధానం, భగవంతుని చేరే విధానం ఒకటి ఉందని ఇందాకే నేను చెప్పాను, సాధనా సంపద అని. ఆ విధానాన్ని, ఆ మార్గాన్ని, అంటే పదము అంటే మార్గము, పాదము అంటే గమనము, నడక. ఇప్పుడు ఇక్కడ పదము అంటే నా లోపల ఉన్నటువంటి ఆలోచనల నడక, అంతేనా? ఆలోచనల నడక ఎలా ఉండాలి? నా ఆలోచనల నడక ప్రపంచం వైపు వెళ్ళింది అనుకోండి. ఇప్పుడు నా ఆలోచనల నడకకు నేను ఒక టార్గెట్ పెట్టుకుంటాను. ఏమి టార్గెట్ పెట్టుకుంటానంటే, ఒక అబ్బాయి ఉన్నాడు మా కాలేజీలో, డిగ్రీలో. ఆ అబ్బాయికి కంప్యూటర్ బాగా వచ్చు, సాఫ్ట్వేర్ పనులన్నీ బాగా చేస్తాడు. నానా నీ లక్ష్యం ఏంటి నానా అంటే, మేడం నేను నా వయసు 30-36 వచ్చే లోపల 1000 కోట్లు సంపాదించాలా మేడం అంటాడన్నమాట. సో ఇప్పుడు ఆయన యొక్క పదం ఎలా నడుస్తుంది చెప్పండి అంటే, అర్థం అవ్వడానికి నేను ఆ ఉదాహరణ చెప్తున్నాను. ఆ పదము అంటే ఆయన ఆలోచనల పదం ఎలా నడుస్తుంది? ఇప్పుడు ఆయన ప్రణాళిక ఎలా వేసుకుంటాడో మీరు చెప్పండి. నేను 1000 కోట్లు ఎలా సంపాదించాలి అనేటటువంటి భౌతికమైనటువంటి నడకగా ఆయన వేసుకుంటాడు. ఆయన భౌతికమైనటువంటి ఆలోచనలతో సతమతమైపోతాడు. ఇంక ఇప్పుడు ఆయన లోపల భగవంతుడు ఎట్ట వస్తాడు, భగవంతుని ఆయన ఎట్ట తెలుసుకుంటాడు? అది పాదం అంటే. ఆ పదాన్ని మనం తెలుసుకోవాలి. రూపం అంటే ఏమి? పిండం అంటేనేమో మాంసపు ముద్ద ఎలా తయారయ్యింది అని ఒక అర్థము. అట్లాగే వ్యక్తిగా అయితే, సమష్టిగా అయితే జగత్తు పిండము ఎలా తయారయ్యింది అనేది అయితే, పదం అంటే మన ఆలోచన విధానం, నడక. ఇప్పుడు ఆ అబ్బాయి ఆలోచన నడకకు నా లక్ష్యం నేను చెబుతాను. ఇప్పుడు ఆ అబ్బాయి ఆలోచన చెప్పాను కదా, నా లక్ష్యం చెబుతాను. నేను చిన్నప్పుడు నాకు ఊహా భాష తెలిసినప్పుడు, నువ్వు పెద్ద అయితే ఏమవుతావంటే, నేను ఆత్మజ్ఞానం బోధ చేస్తాను అని చెప్పేదాన్నట. ఆత్మజ్ఞానం బోధ చేస్తాను అని. అప్పట్లో ఏం చెప్పేదాన్ని, నాకు ఏ గ్రంథాలు పరిచయం లేనప్పుడు బ్రహ్మంగారి కాలజ్ఞానం చెప్పేదాన్ని. అప్పుడు అందరూ బ్రహ్మంగారు మళ్ళీ పుట్టారు, మనకి కాలజ్ఞానం చెబుతుంది అని అందరూ ఎక్కువ మంది వచ్చేటటువంటి వాళ్ళు అన్నమాట నా దగ్గరికి. అప్పుడు ఏంటి బ్రహ్మజ్ఞానం, వీరబ్రహ్మేంద్ర స్వామి ఏం చెప్పాడు, ఆయన స్టార్ట్ చేసిండేది కూడా మనం వీరబ్రహ్మం గారి చరిత్ర తీసుకున్నారంటే తిరిగి మళ్ళీ సాధనా సంపదతోనే స్టార్ట్ అవుతుంది. సాధనా సంపద మొదటి పాఠం చెప్పాడు, సాంఖ్య సంపద చెప్పాడు, తారకం చెప్పాడు, అమనస్కం చెప్పాడు. పదాలు వేరు అంతే. తారకం తన రకం. ఇప్పుడు ఆ విషయం ఇక్కడ ఉపయోగపడుతుంది చూడండి.
పదం పిండము పదం అయిపోయిన తర్వాత రూపం కదా. ఇప్పుడు రూపం కిం, రూపం అంటే ఏమి? ఏంటి రూపం అంటే? మీకు ఒక రూపం ఉంది, నాకు ఒక రూపం ఉంది, అమ్మకు ఒక రూపం ఉంది, స్వామి అందరికీ ఒక్కొక్క రూపాలు ఉన్నాయి. ఈ రూపాన్ని గురించే అమ్మ మాట్లాడుతూ ఉందా? పార్వతి అమ్మ అడిగింది కదా క్వశ్చను. స్వామి రూపం అంటే ఏంటిది, రూపాతీతం అంటే ఏమి అని అడిగింది. ఈ రూపం అంటే ఏంటిది అనుకోవాలి? దేనిని రూపం అందాం? ఊహించండి, ఆలోచించండి. రూపం అంటే ఎలా ఉండొచ్చు? శివుడు చెప్పినటువంటి సమాధానంలో ఉన్న రూపం ఏంటి అంటే, నేను అంటే నా లోపల లక్షణం చెప్పాను కదా ఇందాక. నేనేం చెప్పాను? ఆత్మజ్ఞానం బోధిస్తానని నాకు లక్ష్యం ఉంది. మీరు నాకు చిన్ననాడు నేను రాసుకున్న ఏ పుస్తకం మీరు ఎత్తుకున్నా, మా ఇంట్లో ఎటు చూసినా కాగితాలు కనిపిస్తాయి. చిత్తు కాగితాలు ఏవి ఎత్తుకున్నా కూడా ఈ భూమండలాన్ని దివ్యమయం చేయడమే నా లక్ష్యము అని ఉంటుంది. ఈ భూమండలాన్ని దివ్యమయం చేయడం అంటే దారి తప్పిన మానవులకు భగవంతుని శక్తిని తెలియజేసి, పట్టాలు తప్పిపోయినటువంటి మానవులు పల్టీలు కొడుతూ ఉన్నారు. ఆ పల్టీలు కొడుతూ ఉండేటటువంటి మానవాళికి జ్ఞాన మార్గాన్ని జస్ట్ తెలియజేయడం, ఇది లక్ష్యం. ఇది నా రూపం. బాగా గుర్తుపెట్టు, ఇది నా రూపం. నా లోపల ఉండే క్యారెక్టర్, అది రూపం. వేప చెట్టుకు రూపం ఏంటి చెప్పండి? చేదు. అది రూపం, దాని లక్షణం. ఆ అబ్బాయి 1000 కోట్లు సంపాదించాలా అని చెప్పాడు. ఆ అబ్బాయి రూపంలో, క్యారెక్టర్లో ఆ లక్షణం ఉంది. కాబట్టి రూపం అంటే వాళ్ళ స్వభావాలు, వాళ్ళ యొక్క క్యారెక్టర్సే వాళ్ళ రూపము. మనం పెద్దలు చెప్తూ ఉంటే మీకు బయట కనిపించే మనిషిలాగా అనుకోవద్దండి, ఆయన లోపల ఇంకొకడు ఉన్నాడు, ఆయన రూపం వేరే అనుకుంటాం కదా. ఆ రూపం అన్నమాట. అంటే ఆ రూపంలో ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యము భగవంతుని మార్గమైనా అవ్వచ్చు, భగవంతుని మార్గం కాకుండా అయినా కూడా పోవచ్చు. కానీ అదే రూపం, వాళ్ళ యొక్క లక్షణం అది. దానిని రూపం అంటారు. మరి ఈ అన్నిటికంటే మించినది రూపాతీతం. అంటే రూపాతీతం అంటే పరమపదమైనటువంటి పరమేశ్వరుడు. ఆ రూపాతీతం అయినటువంటి భగవంతుని సాన్నిధ్యాన్ని చేరాలి అని ఎవరనుకుంటారో, ఇప్పుడు రూపాతీతం అవ్వాలంటే రూపం ఏమవ్వాలి? రూపం లేకుండా పడాలి, రూపం అరూపం అయిపోవాలి. అందుకనే గుకారశ్చ గుణాతీతం రుకారం రూపవర్జితం గుణాతీతమరూపంశ్చ గురురీత్యాభిధీయతే. ఇది మనకు ఈ ఉమామహేశ్వర సంవాదంలో ఉండేటటువంటి శ్లోకాలే ఇవన్నీ కూడాను. మీరు గురు బ్రహ్మ గురు విష్ణు శ్లోకం మనందరికీ తెలుసు కదా. పోనీ అది ఎక్కడుందో చెప్పుకోండి చూద్దాం. ఇది ఇప్పుడు నేను చెప్తూ ఉండేటటువంటి ఉమామహేశ్వర సంవాదంలో, స్కాంద పురాణంలో, మహేశ్వర ఖండంలో, ఉమామహేశ్వర సంవాదంలో 351 శ్లోకాల ఘట్టం ఉంది. అందులో 58వ శ్లోకం గురు బ్రహ్మ గురు విష్ణు. అంటే మనం ఈ రోజుల్లో ఎక్కడ ఎవరు ఏ మంత్రం వాడినా, ఎక్కడ ఎవరు ఏ శ్లోకాలు చెప్పినా మొత్తం శ్లోకాలు ఈ ఉమామహేశ్వర సంవాద ఘట్టంలోనివే. మనందరికీ తెలుసు, బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం. ఈ శ్లోకం మీకు తెలుసు. ఇది ఎక్కడుంది, ఏ సందర్భంలో ఉంది అనేది మాత్రమే తెలియదు. అదే నేను చెప్తుంది. విషయ పరిచయం ఉంది అందరికీ, విషయ అవగాహన లేదు. ఈ పద్యమే, ఈ శ్లోకమే, ఈ బ్రహ్మానందం పరమసుఖదమే మహేశ్వరుల వారు ఆ రోజుల్లో చెప్పినటువంటి వాళ్ళందరికీ చెప్పినటువంటి శ్లోకాలే ఈ 351 శ్లోకాలు. మరి ఈ విషయాలన్నీ అందులో ఉన్నాయి. ఆ పునాది మనకు తెలియలేదు, బయట అంతస్తులు తెలుస్తూ ఉన్నాయి. గురు బ్రహ్మ శ్లోకం ఎట్లా ఉంటుంది అనేటటువంటి విషయం. అందుకని చెప్పి ఆ రూపాతీతంలోకి చేరడమే మనందరి యొక్క, మానవాళి అందరి యొక్క లక్ష్యం. దేహపోషణకు సంబంధించి ఒకళ్ళు టీచర్ అవ్వచ్చు, ఒకళ్ళు యాక్టర్ అవ్వచ్చు, ఒకళ్ళు కలెక్టర్ అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు. ఎవరు ఏది వృత్తులు దేహపోషణకు ఎంచుకున్నా దాంతో భగవంతుడికి సంబంధం లేదు. కానీ భగవంతునికి దేంతో సంబంధము? నీ యొక్క లక్ష్యంతో సంబంధం. నీ శరీర పోషణకు పని చేసుకుంటూ ఉన్నా, ఓకే చేసుకో. దాని తరువాత ఏంటి నీ పని? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళతావు అంటే
నేను ఎక్కడి నుంచి వచ్చాను అంటే, ఎక్కడి నుంచి వచ్చాను? పరమశివుని దగ్గర నుంచే నేను వచ్చాను. మరి పరమశివుడు అంతమంది దేవతాగణాన్ని కూర్చోబెట్టుకొని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? జ్ఞానబోధ ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, స్వస్వరూప స్థితిని వాళ్ళు స్వయంగా ఎవరికి వారుగా తెలియడం కోసం. ఇప్పుడు నేను ఈ పుస్తకం ఇలా ఉంది అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా మీరు చూడకపోతే కళ్ళు తెరిచి, మీరు కళ్ళు మూసుకుంటే ఈ పుస్తకము ఈ సైజులో ఉంటుందమ్మా, ఇంత కలర్లో ఉంటుందమ్మా, ఇంత అందంగా ఉంటుందమ్మా, ఇంత చందంగా ఉంటుందమ్మా అని నేను ఎన్నైనా చెప్పనివ్వండి, ఈ పుస్తకాన్ని మీరు కళ్ళు తెరిచి చూస్తే ఒరే ఇది చిన్న పుస్తకము లేదా ఇది పెద్ద పుస్తకము, ఈ రూపం ఇట్లా ఉంది అని తెలుస్తుంది. కాబట్టి ఆ కళ్ళు తెరిచి మనము మన లోపల ఉండేటటువంటి జ్ఞాన నేత్రాన్ని, మనోనేత్రాన్ని, దివ్య నేత్రాన్ని మనం ఆవిష్కరించుకోగలిగితే అది ఆవిష్కరించుకోవడానికే ఈ పునాది. ఏ పునాది? స్కాంద పురాణంలో ఆరంభంలో ఉండేటటువంటి నేపథ్యం. అందుకని చెప్పి మనకు ఈ రూపం అంటే ఏమిటి, రూపాతీతంలోకి మనం ఎలా వెళ్ళాలి అనేటటువంటి అనేక అంశాలను ఈ మహేశ్వర ఖండం అనేది మనకు తెలియజేస్తుంది. ఈ మహేశ్వర ఖండంలో ఉండేటటువంటి ఈ పునాదిని, ఈ 7 రకాల గురువులను, ఈ జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోకపోతే తరువాతి విషయాలు మనకి తరువాత అంటే ఈ పురాణంలో ఉండే విషయం అని కాదు, ఎక్కడ ఉండే ఏ విషయమూ మనకు అర్థం కాదు. సరే, ఈ విషయం మనకు అర్థమైపోతే, ఆ చిన్న జ్ఞాననేత్రం లేదా దివ్యనేత్రం మనకు అర్థమైపోతే ఆ తర్వాత మీరు దేనినైనా చూడండి, దేనిని చూసినా వేప చెట్టును వేప పళ్ళను రుచి చూసి ఇది చేదుగా ఉంది అని మీరు గ్రహిస్తారు, చక్కెరను రుచి చూసి ఇది తీయగా ఉంది అని గ్రహిస్తారు. అట్లాగా మనకుండేటటువంటి సమస్త గ్రంథాలలోకెల్లా ఏ గ్రంథాన్ని చూసినా ఈ గ్రంథంలో ఈ విషయం ఉన్నది అని మనం గ్రహించేస్తాం. ఎక్కడి నుంచి గ్రహిస్తావు? నీలో ఉండేటటువంటి గ్రహణ శక్తిలో నుంచి. అట్లాగా మనము పురాణాన్ని కానీ, వేదాలను కానీ, ఉపనిషత్తులను కానీ, బ్రహ్మసూత్రాలను కానీ ఏ అంశాన్నైనా అలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మనకు అసలు విషయం బోధపడుతుంది. అసలు విషయాన్ని గనక పక్కన పెట్టి ఎన్ని కథలు చెప్పుకున్నా ఆ కథలు మనకు కుదరదు. ఎట్లా కుదరదు అంటే, ఇదే స్కాంద పురాణంలోనే ఇంద్రద్యుమ్న మహారాజు ఉన్నాడు. ఇంద్రద్యుమ్నుని కథ అందరికీ చాలామందికి అది తెలిసి ఉంటుంది. కథను సంక్షిప్తంగా చెప్పి అందులో ఉండే విషయాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలో మనం చూద్దాం. ఇంద్రద్యుమ్నుడు అనేటటువంటి రాజు చాలా గొప్ప వ్యక్తిగా పేరుగాంచాడు. ఎక్కడ? భూమండలంలో. యజ్ఞాలు, యాగాలు, అశ్వమేధ యాగాలు, అనేక క్రతువులు నిర్వహించేటటువంటి వారు. ఆయన చేసినటువంటి యజ్ఞాలకు ఆయన పుణ్యం బాగా సంపాదించి పెట్టుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, రూపం అన్నాం కదా, ఆయన సంపాదించి పెట్టుకున్నటువంటి ఆ క్యారెక్టరే, ఆ సంచే ఆయన రూపం. పుణ్యం కానీ పాపం కానీ ఏదైనా, పుణ్యం ఫుల్గా సంపాదించి పెట్టుకున్నాడు. సంపాదించి పెట్టుకున్నటువంటి ఆ పుణ్యంతో ఆయన ఎక్కడికి వెళ్తాడు? మామూలుగా స్వర్గానికి వెళ్తాడు. మీకు ఇందాక నిత్యానిత్యం చెప్పాను కదా, సాధనా సంపద మొదటి పాఠంలో, దాంట్లో 2వ అంశం అన్నమాట. ఇది మీకు తెలుస్తుంది. ఇది నిత్యము, అది అనిత్యము. రూపాతీతం అనేది నిత్యము, మిగిలిన విషయాలన్నీ అనిత్యము. పిండం ఏమైపోతుంది? మాంసపు ముద్ద ఏమైపోతుంది? కొన్నాళ్లకు చెదిరిపోతుంది, అంతే కదా. చెదిరిపోదా? ఇది ఎప్పటికీడే ఉంటుందా? జగత్తు పిండం అనేటటువంటిది ఎప్పటికీ ఎగిరిపోతుంది? సృష్టి అంతంలో సృష్టి అయిపోతుంది, స్థితి అయిపోతుంది, లయించేటప్పుడు జగత్తు పిండము కూడా అంతమైపోతుంది. అట్లాగే మన యొక్క పదం, గమనిక, ఈ గమనంలో నువ్వు సరి అయిన రూట్లో వెళ్ళి, సరి అయిన పాత్రలో వెళ్ళి భగవంతుని చేరుకునేస్తే నువ్వు రూపాతీతంలోకి వెళ్ళిపోతావు. ఈ మధ్యలో నువ్వెవరో నిన్ను దర్శిస్తావు. అట్లాగా ఇంద్రద్యుమ్నుని యొక్క రూపం ఇప్పుడు ఏంటిది అంటే పుణ్యాల సంచి. మరి ఈ పుణ్యాల సంచితోటి దేవలోకంలోకి ఆయన వెళ్ళిపోయాడు. దేవతలు దేవలోకపు విమానాన్ని తీసుకొచ్చి ఆయన్ని ఎక్కించుకొని ఆయన చేసినటువంటి పుణ్యాలకు ప్రతిఫలంగా ఆయన దేవలోకంలో ఉంచుకొని ఉంటారు. సరే, దేవలోకం మన మానవ కాలమానానికంటే 360 రెట్లు దేవతా కాలమానం ఎక్కువ కాబట్టి చాలా పెద్ద కాలం వాళ్ళది. అనేక కాలం, చాలా కాలం అక్కడ ఉంటారు. ఎక్కడ? దేవతాలోకంలో ఉంటాడు. అయితే ఆ సంచి
బరువు కదా, పుణ్యం సంచైనా పాపం సంచే. ఈ బరువు ఏమైందంటే కాలము గడిచే కొద్దీ ఏమైపోతుంది, ఆ సంచి తగ్గిపోతా వస్తుంది. ఇప్పుడు ఆ పుణ్యం సంచి తరిగిపోతే ఆయన ఏమవ్వాలి, అయ్యా ఒక్క క్షణం కూడా నువ్వు భూమి మీద ఉండడానికి లేదయ్యా, వెంటనే నువ్వు భూలోకానికి వెళ్ళిపోని తరిమేస్తారు వాళ్ళు. విమానాన్ని తీసుకొని వచ్చి ఎక్కించుకొని పోయిన వాళ్ళే ఏం చేశారు, తరిమేశారు. అయితే ఆయనకి ఇప్పుడు ఆలోచనలో పడ్డాడు, అరే ఇంత పుణ్యం చేసిన వాళ్ళము ఏం వీళ్ళందరూ నన్ను తిరిగి భూమి మీదకు పంపించేస్తూ ఉన్నారు, నా పుణ్యం ఏమైపోయింది, నేను చేసిన పుణ్యము ఇంకా ఉంటుంది కదా. ఒకవేళ అప్పుడు ఆయన అడుగుతాడు, నీ కీర్తి కనుక ఇప్పుడు కూడా భూమి మీద ఉంటే నిన్ను మళ్ళీ ఇక్కడ మేము ఉంచుకుంటాము, నువ్వు కావాలంటే పోయి తెలుసుకొని రాపో అని చెప్పి పంపించేస్తారు. ఇంద్రద్యుమ్నుడు ఆయన పరిపాలించినటువంటి ఊరిలోకి వస్తాడు. ఊరంతా తిరుగుతాడు. తిరిగి అయ్యా పూర్వకాలంలో, ఇది పురాణం అన్నమాట, పూర్వకాలంలో ఇంద్రద్యుమ్న మహారాజు అని ఒకతను ఉండేవాడు, ఆయనను మీరు ఎరుగుదురా అని అడుగుతాడు. ఊరందరూ అడిగితే ఎవ్వరూ చెప్పలేదు, మాకు తెలియదు అన్నారు. ఒక్కచోట మాత్రం మార్కండేయుడు అని ఒక వృద్ధుడు ఉంటే ఆయనను అడిగితే, స్వామి మీరేదో సహాయం కోరి వచ్చినట్టుగా నాకు అనిపిస్తూ ఉన్నది, మరి నాకైతే మీరు చెప్తున్న అతను ఎవరో నాకు తెలియదు, కానీ నాకు తెలిసినటువంటి ఒక కొంగ ఉన్నది, అక్కడికి నేను తీసుకెళ్తాను, మేమంతా స్నేహితులము, ఆ కొంగ ఏమన్నా నిన్ను గుర్తుపడుతుందేమో చూద్దాము, నువ్వు అడుగుతున్న ప్రశ్నకు జవాబు చెబుతుందేమో చూద్దాము. ఈయన కొంగ దగ్గరకు ఈయనను తీసుకొని వెళ్ళాడు. ఇంద్రద్యుమ్న మహారాజు ఆ వృద్ధ మహర్షి కలిసి కొంగ దగ్గరికి వెళ్ళారు. స్వామి మీరు ఇంద్రద్యుమ్న మహారాజును ఎరుగుదురా అంటే, నాకు అంత తెలియదు, కానీ నాకంటే పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి అని చెప్పి, కొంగకు పరిచయం అయినటువంటి గుడ్లగూబ ఉన్నది, అక్కడికి నేను తీసుకెళ్తాను అని చెప్పి మహర్షి, ఇంద్రద్యుమ్నుడు, కొంగ ముగ్గురు కలిసి గుడ్లగూబ దగ్గరికి వెళ్ళారు. గుడ్లగూబ దగ్గరికి వెళితే ఆ గుడ్లగూబ, నాకు తెలియదండి, కానీ మీరు ఇంతమంది వచ్చారంటే ఇక్కడ ఏదో విషయం ఉంది, నలుగురు కలిసి వచ్చారంటే అదేదో ముఖ్యమైన కార్యమే అయి ఉంటుంది, కాబట్టి నాకు తెలియదు, గంధమాధవ పర్వతం దగ్గర ఒక గ్రద్ద ఉన్నది, అక్కడికి నేను తీసుకెళ్తాను అని చెప్పి మళ్ళీ అక్కడికి వీళ్ళందరూ కలిసి వెళతారు. అక్కడ గ్రద్ద కూడా, నేను 7.5 కల్పాలుగా నేను ఇక్కడే ఉన్నాను, కానీ మీరు చెప్తున్నటువంటి మహారాజు గారు పేరు నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మీకు జవాబు చెప్పేటటువంటి మందరకుడు అనేటటువంటి తాబేలు ఒక సరోవరం దగ్గర ఉన్నది, ఆ సరోవరం దగ్గరికి వెళితే ఖచ్చితంగా మనకు ఆ విషయము తెలిసిపోతుంది, ఉందా లేదా, అసలు పాలించాడా లేదా, అది నిజమా కాదా, చరిత్ర చెప్పాలి. ఇప్పుడు వాళ్ళకి చరిత్ర చెప్పాలంటే చరిత్ర రాసి ఉంటుంది. అట్లా అందరూ కలిసి అక్కడికి వెళితే వీళ్ళని చూడగానే ఆ తాబేలు భయపడి వెళ్ళిపోతుంది. అదేంటి, మాకు తెలిసిన తాబేలని కదా మేము వచ్చాం నీ దగ్గరికి, మమ్మల్ని చూసి ఆప్యాయంగా వచ్చి ఏమి ఇలా వచ్చారు, ఏ పని మీద వచ్చారు అని అతిథి మర్యాదలు చేసి మమ్మల్ని పలకరిస్తుంది అని అనుకుంటూ ఉన్నటువంటి వీళ్ళను చూసి అది వెళ్ళిపోతూ ఉంటే, ఏమి వెళ్ళిపోతూ ఉన్నావు, మాకు అతిథి మర్యాదలు చేయవా, అసలు ఎందుకు వెళ్ళిపోతూ ఉన్నావు, ఏమైంది నీకు అంటే, నాకు అతిథి మర్యాదలు చేయడం తెలియక కాదు, మీరందరినీ గౌరవించడం నాకు చేతగాక కాదు, కానీ మీతో పాటు అదిగో అక్కడ ఉన్నాడు చూడండి ఆ ఇంద్రద్యుమ్న మహారాజు, ఆయన్ని చూస్తే నాకు భయం వేస్తుంది, ఎందుకంటే ఆయన చేసినటువంటి అనేక యజ్ఞాలు యాగాలు ఈ లోకానికి చేశాడు, కానీ ఆ యజ్ఞ వాటికకు వేదికగా నన్ను ఉపయోగించుకున్నాడు, నా వీపు మీద అప్పుడు వేసినటువంటి యజ్ఞం చేసినటువంటి ఆ యజ్ఞగుండంలో వేసినటువంటి దానివల్ల ఆ ద్రవ్యాల వల్ల కాలి నా వీపంతా నొప్పిగా ఉన్నది, ఇప్పుడు కూడా గుర్తులు ఆ అడుగులు అట్లాగే ఉన్నాయి, అయితే ఈ సరోవరాన్ని మొత్తాన్ని కూడా తువ్వించింది ఆయనే, నాకు నొప్పి ఉండొచ్చు, లోకానికి అందరికీ కూడా చాలా మంచి చేశాడు ఆయన, ఈ సరోవరాన్ని తువ్వించాడు, ఈరోజు మేము ఈ నీళ్లల్లో మేము ఉన్నామంటే వీటన్నిటికీ కూడా కారణం ఆయనే, ఆయన్ని గురించి మేము ఎరుగుదుము, మాకు ఆయన తెలుసు అని మందరకుడు అనేటటువంటి తాబేలు చెప్పగానే వెంటనే దేవలోకం నుంచి విమానం వస్తుంది తీసుకెళ్ళడానికి.
తీసుకెళ్ళడానికి విమానం వస్తే అప్పుడు ఈయన అంటాడు, ఇంద్రద్యుమ్న మహారాజు, వీళ్ళందరినీ నేను సహాయంగా కోరి వీళ్ళను తీసుకొచ్చాను కదా, మరి స్వర్గలోకం చాలా బాగుంది, చాలా హాయిగా ఉంది అంటే ఆయన ఎక్కడ విహరిస్తున్నాడు చూడండి. స్వర్గలోకం చాలా హాయిగా ఉంది, అరే పుణ్యం అయిపోయింది, మీరు భూలోకానికి పోండి అని తరిమేశారే, ఎందుకు తరిమేశారని ఆలోచించలేకపోయాడు ఆయన. అంటే ఆయన ఎక్కడున్నాడు? ఆ రూపంలో ఏదైతే ఆయనకున్న తెలిసినటువంటి మిడిమిడి జ్ఞానం ఉన్నదో ఆ జ్ఞానంతో ఆయన లీనమైపోయాడు. నేను గొప్ప, నేను ఇంత చేశాను, నేను అంత చేశాను, నా పుణ్యం నాకుంది, నా పుణ్యం నాకు హాయిగా ఉంది, ఇట్లా ఉండిపోతూ ఉన్నాడు. కానీ ఆయన ఆలోచించలేకపోయాడు. సరే, వీళ్ళందరినీ చాలనందుకు ఆయనకి సహాయం చేశారని వాళ్ళందరినీ కూడా నాతో పాటు దేవతలని నేను అనుమతి అడుగుతాను స్వామి, వీళ్ళందరినీ కూడా నాతో పాటు స్వర్గానికి తీసుకురావడానికి అనుమతించండి స్వామి అని ఈయన ఆ దేవదూతలతోటి అడుగుతాడు. ఒక పక్క వాళ్ళని అడుగుతూ ఉంటేనే, అయ్యా అసలు తాత్కాలికమైనటువంటి అశాశ్వతమైనటువంటి అంటరానిదైనటువంటి ఆ పుణ్యలోకాలకు నేను రానయ్యా, తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమనుప్రపన్న గతాగతం కామ కామాలభంతే. పుణ్యలోకములకు పోయినా పోకగా వచ్చిపోవువారు తిరుగుతూనే ఉంటారు. వాళ్లకు పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం తప్ప వాళ్ళకు తరించిపోయేటటువంటి విధానం తెలియదు. తరించిపోగలిగింది ఒక్క పరమశివుని పరమపదం వల్లనే. తెలియదు కాబట్టి ఆయన మాయలో పడిపోయి ఆయన ఉండే ఊబిలోకి వీళ్ళందరినీ కూడా లాక్కొని పోవడానికి పిలుస్తూ ఉన్నాడు. వీళ్ళందరూ నెమ్మదిగా అంటరానిదది మేము రాము, మరైతే మీరంతా ఎవరు ఏంటి మీ గురించి చెప్పండి అంటే, మేమంతా శివుని యొక్క ప్రమద గణాలము, శివుని గణాలలో మేము ముఖ్యులము, శివుడు మమ్మల్ని ఈ కార్యక్రమాలు చేయటానికి ఈ పనులు చేయటానికి భూలోకంలో ఈ రూపాలతో మమ్మల్ని ఇక్కడికి పంపించాడు. శివుడు మాకు ఏర్పాటు చేసినటువంటి మా కార్యక్రమం పూర్తి కాగానే తిరిగి రాని లోకమైనటువంటి పునర్జన్మకు తావులేనటువంటి పరమపదమైనటువంటి పరమశివుని పరంధామంలో మేము ఏకమైపోతాం. మేము శివుని సాయుధ్యం పొందుతామే కానీ మీలాంటి పుణ్యలోకాలు స్వర్గలోకాలు మాకొద్దయ్యా, మీ పుణ్యాలు పాపాలు మాకొద్దయ్యా. ఎవరో తెలియదు, సహాయం అడిగావు, మేము శివుని దగ్గర పనిచేసే ఉద్యోగులం కనుక మాకు చేతనైనంతలో కనిపించిన ప్రతి మానవుడికి, ఆశ్రయించిన ప్రతి మానవుడికి మాకు చేతనైనటువంటి సహాయాన్ని చేయడం మా ధర్మమయ్యా. అందుకని చెప్పి మేము ఇక్కడ దాకా తీసుకొచ్చామే కానీ మీ పుణ్యమేంటో మీ పాపమేంటో అది మీకు తెలియాలి, మాకు సంబంధం లేదు, మీ దారిలో మీరు వెళ్ళండి, మా దారిలో మేము వెళ్తాము అని చెప్తే అప్పుడు ఆలోచనలో పడతాడు. అంటే అప్పటి వరకు ఇంద్రద్యుమ్నుడికి నాకు స్వర్గలోకమే శాశ్వతమని అనుకుంటూ పుణ్యలోకాలే శాశ్వతమని అనుకుంటూ ఉండినాడు. మరి ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తిను అర్జున మామూపేత్యతు కౌంతేయ పునర్జన్మ నవిద్యతే. అంటే ఆ బ్రహ్మలోకంతో సహా మానవ లోకం, దేవతల లోకం, బ్రహ్మలోకం మొత్తము కూడా పునరావృత్తి కలిగినవే. నన్ను చేరిన వారు మాత్రమే తిరిగి జన్మను పొందరు, తరించిపోతారు. మరి తరించిపోయే మార్గం కాకుండా తిరిగి వచ్చే మార్గాన్ని ఎంచుకునేటటువంటి పరిస్థితి వీళ్లకు లేదు. కానీ అంత గొప్ప యజ్ఞాలు యాగాలు చేసినటువంటి ఇంద్రద్యుమ్నుడు ఎటువంటి ఆలోచనలతో ఉన్నాడో మనకు తెలుస్తుంది. మరి ఇంద్రద్యుమ్నుడు అటువంటి ఆలోచనలతో ఉన్నాడు కాబట్టే ఆరంభంలోనే మనకి వేదాలు ఉపనిషత్తులు నీ సమస్త జ్ఞానం కూడా ప్రయోజనము లేనిది, పరమశివుని పరమపదాన్ని చేరాలి అనే దృష్టితో వేదాధ్యయనం చేయాలి, పరమశివుని పరమపదాన్ని చేరాలి అనే దృష్టితో పురాణ పఠనం చేయాలి, భగవంతుని చేరాలి అనే దృష్టితో పురాణాన్ని వినాలి, భగవంతుని చేరే దిశగా పురాణాన్ని చెప్పాలి. అది లేకుండా కట్టుకథలు, కేవలం కథలు మాత్రమే, కథలకు మాత్రమే మనము పురాణాన్ని పరిమితము చేసేస్తే, కాలక్షేపపు కథలకు మాత్రమే పరిమితము చేసేస్తే పురాణం యొక్క లక్ష్యము, వేదాల యొక్క లక్ష్యము, జన్మ యొక్క లక్ష్యం కూడా. ఎందుకంటే ఒక చోట లక్ష్యాన్ని చేరనప్పుడు ఇంకో చోట కూడా లక్ష్యాన్ని చేరలేము, జన్మ యొక్క లక్ష్యాన్ని కూడా చేరలేము. కనుక అప్పుడు ఆలోచించుకున్నటువంటి ఇంద్రద్యుమ్న మహారాజు నెమ్మదిగా ఇంతకు తిరిగిరాని లోకం కూడా ఉంటుందా, పరమపదం అంటే ఏంటిది,
పరమశివుడు అంటే ఏంటిది, శివుడు ఎక్కడ ఉంటాడు, శివుడు ఎలా ఉంటాడు, పరమశివుని లోకంలో ఉండేటటువంటి లక్షణాలు ఏవి అనేటటువంటి విషయాన్ని అడిగితే అప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే, మా అందరికీ పరమగురువుల దగ్గర నేర్చుకున్నటువంటి ఒక గురువు గారు ఉన్నారు, మా అందరికీ విద్యను బోధిస్తూ ఉండే గురువుగారు మా మార్కండేయ మహర్షేను, ఈ గురువుగారి దగ్గర మీరు మరి మార్కండేయ మహర్షికి ఆయన ఏ పని మీద వచ్చాడో తెలియదా? తెలుసు. ఎందుకు ఆయన ఇంతమందితో పరిచయం చేసి ఇంతమందిని తీసుకొని అక్కడికి ఎందుకు వెళ్ళాడు? ఆయనకి ఇంకా లోపల ఆ జ్ఞానం పొందాలి అనే సమయం ఆసన్నం కాలేదు గనక మహర్షికి ఏమీ తెలియక ఆయన్ని పిలుచుకొని అంత దూరం తిరగలేదు. కానీ ఆ జ్ఞానబోధ సమయం ఆసన్నం ఏదో ఒకరోజు ప్రతి ఒక్కరికి అవుతుంది. ఆర్తి సమయంలో కానీ అర్ధార్థి సమయంలోనే ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసువులు, జ్ఞానులు ప్రతి ఒక్కరికి కూడా ఆ సమయంలో అవుతుంది. అప్పుడు ఇంద్రద్యుమ్నుడు మార్కండేయ మహర్షి కాళ్ళ మీద పడి, స్వామి అటువంటి తిరిగి రాని విద్య, జన్మరాహిత్య విద్య, జన్మ లేనటువంటి విద్య ఏదైనా ఉంటే నేర్పించండి అని అన్నప్పుడు ఆ మహర్షి, అయ్యా నాకేమీ తెలియదయ్యా, ఈ విధంగా మహేశ్వరులు పార్వతీదేవికి చెప్తూ ఉంటే నేను చదువుకున్నది విన్నదేను, గురువుల పరంపరగా నేను నేర్చుకున్నటువంటి విద్యనే నేను నీకు ఇప్పుడు తెలియజేస్తాను అని చెప్పి ఆయన అప్పుడు నిత్యానిత్య వివేకము, ఇహ ఆముత్ర ఫలభోగ విరాగము, సమాధి షట్క సంపత్తి, ముముక్షత్వము, ఈ 4 ఒక మొదటి పాఠము, ఇవి 4 నువ్వు నేర్చుకుంటే అప్పుడు నీకు బ్రహ్మ విద్య నేర్చుకోవడానికి అర్హత. మరి ఇప్పుడు ఆయన చేసినటువంటి యజ్ఞాలు ఏమైనాయి, యాగాలు ఏమైనాయి, ఆయన సంపాదించినటువంటి సంపాదన ఏమైంది, ఆయన సంపాదించి కూడబెట్టుకున్నటువంటి పుణ్యాల సంచి ఏమైంది, ఇవంతా కూడా అన్నీ వృధానే అయినాయా? సమయం వృధా అయిందా? అనేక జన్మల అవస్థ వృధా అయిందా? ఎన్ని జన్మలు ఆయన కష్టాలు, సుఖాలు, కన్నీళ్ళని. అందుకని చెప్పి అసలైనటువంటి వాస్తవమైనటువంటిది ఏంటిది? అజ్ఞానమూలహరణం జన్మకర్మ నివారణం జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం గురుపాదోదికం పిభేత్ గురుపాదోద్ధితం తీర్థం పీత్వా త్రిపుటినాశనం సర్వద్వంద్వ వినాశం చ విద్యతేన పునర్భవం గచ్చాద్య పునరాగచ్చ మామకాభీష్టసిద్ధయే గురోర్య కృపయా వీక్ష్యం పూజా స్వీకురు మత్కృతం. అనేన సదృశం కార్యం నభూతం న భవిష్యతి సర్వరోగ ప్రశమనం సర్వసంపత్ప్రవర్ధనం సర్వాపమృత్యుశమనం కాలమృత్యు నివారణం సర్వజ్వరార్తి శమనం దీర్ఘాయుష్య ప్రదాయకం. ఓం శాంతి శాంతి శాంతి. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.